ఇప్పుడు దాకా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. దేవా, మేము మీ పుట్టుక క్రిస్మస్ అనేది జరుపుకుంటుండగా మాకు మీరు అండగా ఉన్నాను దేవా. దేవా, నేను చెప్పే వాక్యం అన్నీ చెప్పే వాక్యం మా వాక్యంలో మీరు ఉండడానికి సహాయం చేయమని, మేము చెప్పేటప్పుడు ఏం తడబడకుండా చెప్పడానికి సహాయం చేయమని, మీ కృపలో ఏ తక్కువదని తెచ్చామని యేసుక్రీస్తు వారి చిన్న ప్రార్థన అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టారని. పుడతాం పశులపాక ఎలాగుందంటే, మనం ఇప్పుడు పుడితే హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్లో. కానీ దేవుని పుడతాకే చిన్న పశులపాక. ఆ పాకలో దేవుడు పుట్టాడు. ఆ పాకలో ఎవరి పిల్లలైనా పుడతాకే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ దేవుడు పుట్టాడంటే అక్కడ స్మెల్, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఎందుకు అక్కడ పుట్టడానికి కారణం ఏంటంటే, ఎక్కడ స్థలం ఖాళీ లేదు. క్రిస్మస్ అంటే అందరూ కొత్త బట్టలు కొనుక్కొని డ్యాన్స్లు వేసుకుంటా స్కిట్లు వేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే అది కాదు. ఆ క్రిస్మస్ వేరు, బైబిల్లో ఉన్న క్రిస్మస్ వేరు. బైబిల్లో ఉన్న క్రిస్మస్ ఏంటంటే డ్యాన్స్లు వేస్తాం, స్కిట్లు వేస్తాం కాదు. దేవుడి యందు యథార్థగా బతకడం. కొవ్వొత్తులు చాలా మంది ఎలిగిస్తారు. కొవ్వొత్తులు ఎలిగించి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే సరిపోదు. ఆ కొవ్వొత్తు ఎలా కరుగుతుందో మనం దేవుడి వాక్యం అందరికీ చెప్పి అలా మనం కరగాలి. కొవ్వొత్తు ఎలాగైతే కరుగుతుందో మనం కూడా దేవుడి వాక్యం అనేక మందికి పంచి అలా దేవుళ్ళ కరిగిపోవాలి. కొవ్వొత్తుని ఎవరైనా అంటించినప్పుడు ఒకరు అంటించుకొని పక్కన వాళ్ళకి అంటిస్తారు. ఆ పక్కన వాళ్ళు అంటించుకున్నప్పుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటారు అంతే. కానీ దాంట్లో ఉన్న భావం ఎవరు అర్థం చేసుకోరు. దాంట్లో ఉన్న భావం ఏంటంటే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే కాదు. మనం అది దీపం ఎలా వెలుగుతుందో మనం అలా దీపం వల్లే వెలగాలి. అప్పుడు అది నిజమైన హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ అన్నారు. ఓకే, వెరీ గుడ్.